RTI Live News. Ask for right. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ వద్ద గత 6 రోజులుగా చేసిన నిరవధిక సమ్మెకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నం విజయ్ కుమార్ మరియు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరమైన సిఆర్జీల సమస్యలను పరిష్కరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని, కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పి సిఆర్జీలకు పని వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరమని గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పార్ట్ టైం అనేదే ఉండదు అంటూ అనడం తర్వాత ఈసారి ప్రభుత్వం సీఎం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ పార్ట్ టైం అనేదే ఉండదు, మొత్తం రెగ్యులరైజ్ చేస్తాం అని అబద్ధ మాటలు మాట్లాడి ఇప్పుడు కనీసం వారిని పట్టించుకోకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే నా చిత్తశుద్ధి అని. అనంతరం సిఆర్జీల సమ్మెకు మద్దతుగా తుడుందెబ్బ నుంచి 3,000 రూపాయల ఆర్థిక విరాళాన్ని అందించి మేము కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్కు పరిష్కారం కోసం నిరసన చేస్తామని ప్రకటించారు. 5,000 నుంచే నాకు తెలిసి సిఆర్టీలకు జీతాలు స్టార్ట్ అయినట్టున్నది. ఆ జీతాలతోనే నేటి వరకు కూడా మోసం చేస్తూ ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయి. వాటి మీద న్యాయపరమైన డిమాండ్ కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏల్లో పనిచేస్తున్న సిఆర్టీలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే నిరావాదిక దీక్ష సమ్మె చేస్తున్నారో దానికి తుడుందెబ్బ రాష్ట్రం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణ మద్దతు మీకు మేము ప్రకటిస్తున్నాం. వాస్తవంగా ఇప్పటి వరకు మాట్లాడుతున్నది ఓట్లు మాత్రం కావాలి, కానీ సిఆర్టీ సమస్య మాత్రం పరిష్కారం కావద్దంటే వీళ్ళు ఎవరి కోసం రాజకీయము అవుతున్నారంటే వాళ్ళ ఆస్తులు పెరగాలి, వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి. అదేలో అసెంబ్లీ చూస్తున్నాం, నిజంగా చూస్తున్నాం. రైతుల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ఆదివాసీ ఆశ్రమ పాఠశాలన్నీ కూడా మూతపడితే కనీసం ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే ఇలా ఐటీడీలో పనిచేస్తున్న సిఆర్టీల మీద వాళ్ళకు ప్రేమ ఎంత ఉన్నదనేది కూడా మనం సోదరులారా తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సమ్మె మీ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, కానీ మీరు ఖచ్చితంగా ఎంత తగ్గదని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే ఐటీడీలు ఉన్నాయో మీ వెనుక తుడుందెబ్బ ఉన్నది. తుడుందెబ్బ ఎంత శక్తో మీకు అందరికీ కూడా